అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం దక్షిణ కాశీగా పిలువబడుతుంది. ఎంతో అందంగా ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ నెల 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటిగా ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం అయితే ఉంది. స్వామివారి గర్భాలయం అయితే చాలా లోపలికైతే ఉంటుంది. ఇక్కడ కృతయుగంలో రత్న విలోచనుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అనే రాక్షసుని యొక్క సంహారం కోసం వశిష్ఠ మహర్షుల వారు ప్రార్థించగా స్వామివారు ప్రత్యక్షమవుగా రాక్షస సంహారం జరిపించిన తర్వాత అంతర్ధానమవుతూ ఏం కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం అర్చన రూపంగాను శాంత స్వరూపంగా కావాలని వశిష్ఠ మహర్షి వారు తూర్పుముఖంగా వారికి అభిముఖంగా స్వామివారు అయితే వెలిసారు. మనకి విష్ణాలయాలన్నీ తూర్పు ఉత్తర ముఖాన ఉంటాయి, కానీ స్వామివారు మాత్రం పశ్చిమ ముఖాన ఉంటాయి. ఇక్కడ స్వామివారికి పంచామృత అభిషేకం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క అభిషేకం జరిగినంతసేపు మాత్రమే స్వామివారి యొక్క ప్రతిరూప దర్శనం అయితే మనకు కలుగుతుంది. అభిషేకం అనంతరం స్వామికి నూతన వస్త్రాలు స్వర్ణ కలచాలంతో రూపంలో అయితే ఉంటాయి. స్వామివారికి ప్రతినిత్యం పంచామృత అభిషేకాలు అయితే జరుగుతుంటాయి. మీరు చూస్తున్న ప్లేస్ లో భక్తులు సుదర్శన హోమం జరిపించుకుంటారు. స్వామివారి ఫోటో దేవస్థానం వారు అమ్మున్నారండి. సప్త మహర్షుల యొక్క కుటీరం అయితే మీరు చూడొచ్చు. గోదావరి నదిని ఇక్కడి వరకు తీసుకొచ్చిన మహర్షుల్లో సప్త మహర్షుల వారు ఒకరు. చాలా మంది భక్తులు అక్కడ నిలబడిపోతున్నారు. బయటకు వచ్చి ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి కొప్పనాది కృష్ణమ్మ గారు. ఆయన విగ్రహాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. గుడుమంతా సేవ దగ్గరికి వచ్చి వాటిని కలవాలని గుడుమంతా సేవ దగ్గరికి వచ్చి వాటిని కలవాలని స్వామివారి ఆలయం దగ్గర నిత్యం అన్నదానం అయితే జరుగుతుంటుంది.
నేను మీకు ఇప్పుడు చూపించిన జంక్షన్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం గుర్రాలక్క అమ్మవారికి చీరలు అమ్మవారికి తీసుకెళ్తూ ఉంటారు. మీకు రథోత్సవం జరిగినప్పుడు ఇక్కడే రథం ఆగి గుర్రాలక్క అమ్మవారికి చీరనైతే సమర్పిస్తారు. ఈ యొక్క జంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడికి స్వామివారి రథం కొంచెం ఎక్కువసేపు ఆగి ఉంటుంది. ఇదే సమయంలో చాలా మంది భక్తులు ఆ రథం యొక్క తాడుని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మీరు గనక అంతర్వేది వస్తే ఖచ్చితంగా గుర్రాలక్క అమ్మవారి టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇప్పుడు నేను చూపించబోయే ఆలయమే అశ్వరడాంబిక గుర్రాలక్క ఆలయం. మీకు చెప్పినట్టుగా రథోత్సవం జరిగే టైంలో మీరు చూస్తున్న విధంగా గుర్రాలక్క అమ్మవారికి చీర ఇచ్చి వెళ్తూ ఉంటారు. రాబోయే వీడియోలో అంతర్వేది బీచ్ని అయితే చూపించబోతున్నాను. ఈవినింగ్ వ్యూస్తో చాలా అద్భుతంగా అయితే వీడియో ఉండబోతుంది. నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి.